కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ను విచారణ కమిషన్ను నియమించడం జరిగింది. విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31, 2025న ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4, 2025న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రిమండలి చేసిన తీర్మానం ప్రకారం ఈ రోజు ఈ నివేదికపై ఈ శాసనసభలో చర్చ జరిగింది. నిన్న మొదలై ఈ రోజు వరకు చర్చ చేసినాం అధ్యక్ష. నాకు తెలిసి చరిత్రలో చాలా అరుదైన సందర్భము. 1 తారీఖుతో మొదలై ఇంకొక తారీఖు వరకు చర్చ జరగడం ఒకే అంశం మీద అనేది. అందుకే రిటైర్డ్ జస్టిస్ పిసి ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. 3 బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది అధ్యక్ష. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్ఏ విచారణ కమిషన్ నివేదికలో స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో వ్యాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. మంచి పని చేసిండ్రు, వాళ్ళకు చేత కాదని తెలుసు, వాళ్ళ రిపోర్టు తడకని తెలుసు, వాళ్ళ రిపోర్టు నిలవదనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇవాళ వాళ్ళు డిజైన్ చేసుకోవడం కోసం ఈ పని చేసిండ్రు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా సిబిఐ సంపూర్ణంగా ఎంక్వైరీ చేస్తాని, దాని జరిగిన అక్రమాలను వెలికిస్తాననే విశ్వాసం మాకుంది. రాజకీయంగా ఏం చేయాలి అనేది పార్టీ పరంగా కూర్చొని, ఎందుకంటే ఇది ఒక కుట్ర, కేసీఆర్ గారిని బదనాం చేసే కుట్ర, తెలంగాణను దేశవ్యాప్తంగా బదనాం చేసే కుట్ర తప్ప ఇందులో ఏమి కూడా లేదు. నిజం ఎప్పటికైనా నిలకడ మీద తేలుతుంది. ఇవాళ నీళ్లు ఇచ్చినందుకు కేసీఆర్ గారిని ఇవాళ దోషిగా నిలబెట్టే ప్రయత్నం, ఏదో ఒక చిన్న చిల్లర మల్లర ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మొత్తం జరిగిన ఖర్చు 94,000 కోట్ల రూపాయలు అయితే కాళేశ్వరం మీద, అందులో మేడిగడ్డ బ్యారేజీకి 4,000 కోట్లు ఖర్చు అయితే, బ్లాక్ 7 ఏదైతే ఉన్నదో దానికి మళ్ళీ తిరిగి రిపేర్ చేయాలంటే పట్టే ఖర్చు 300 నుంచి 350 కోట్లు తప్ప ఎక్కువ కాదు. ఆ 300-350 కోట్లు కూడా ఎల్ఎన్టీ అనే సంస్థ, ఏజెన్సీ ఏదైతే ఉందో వాళ్ళు మేమే ఖర్చు పెడతాం, ప్రజల మీద రూపాయి కూడా పడదు అని చెప్తుంటే, ఈ ప్రభుత్వం 1,00,000 కోట్ల కుంభకోణం, 2 లక్షల కోట్ల కుంభకోణం, ఈ నోటికి ఎంత వస్తే అంత అబద్ధాలు. ఒక్క సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రితో సహా 10 మంది మంత్రులు 33 సార్లు ఇంటరప్ట్ చేసినారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 33 సార్లు అంతరాయం కలిగించి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు. అయినా కూడా ప్రజలకు మా సిన్సియారిటీ, మా చిత్తశుద్ధి, మా నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాల వివరాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం బలంగా చేసినాం. ప్రజలకు చేరి ఉంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అయితే అవసరమైతే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సదస్సులు పెట్టి కాళేశ్వరం విషయంలో జరుగుతున్న కుట్రను, కాళేశ్వరాన్ని కూలగొట్టాలి, అవసరమైతే కిందికి బనకచెర్లకు నీళ్లు పంపించడానికి, చంద్రబాబు గారికి వత్తాసు పలకడానికి, కిందికి బనకచెర్లకు నీళ్లు పంపడానికి, మేడిగడ్డను అవసరమైతే ఆ రోజుల్లో ఏదో చేసినట్టుగానే మళ్ళీ ఏదన్నా చేయాలనే కుట్ర ఏదైతే ఉన్నదో, కాళేశ్వరాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే తిరిగి ఒక ఉద్యమం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకకి పోదు. తప్పకుండా మా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తూ, ఇవాళ మీరు ఏంది ఆదివారం రోజు అసెంబ్లీ పెట్టి
ఎక్కడ ఈ రిపోర్టు కోర్టులో కొట్టుడు పోతుందో అని హడావిడిగా పెట్టి బురద జల్లే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం దిగింది. నిజంగా చర్చ మీద మీకు నిజాయితీ ఉంటే ఎందుకు మాకు మైక్ ఇవ్వలేదు? మైక్ ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు ఇందాక లాస్ట్లో మాట్లాడుతూ అంటున్నాడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో 1 ఎకరానికి నీళ్ళు ఇయ్యలేదట. నేనేం ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క గారు, మీరు ఒకవేళ మా ఛాలెంజ్ను స్వీకరిస్తే నేను శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ కూడా చెయ్యను. మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని నేను ఛాలెంజ్ విసిస్తా ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో 17 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చాము. మీరు 1 ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? దమ్ముంటే అసెంబ్లీలో ఎవరు అబద్ధాలు మాట్లాడుతున్నారు? మళ్ళీ అంటాడు మొత్తం బీఆర్ఎస్ తప్పుడు మాట్లాడింది. తప్పుడు మాట్లాడడం మీరు. 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని అబద్ధం ఆడింది మీరు. ఇవాళ 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు ఇచ్చాం. 20 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం. 37 లక్షల ఎకరాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇస్తే 1 ఎకరానికి ఇవ్వలేదని మాట్లాడతారా? అంతేకాదు ప్రాజెక్టులను చీల్చి చెండాడారు. ఎక్కడ ఏం చేయలేదంటారు. ఎక్కడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతర్రాష్ట్ర వివాదాల్లో ఇరికిచ్చారు, నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టారు, ఎక్కడైతే వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ లో ఇరికిచ్చారో వాటిని రీఇంజనీరింగ్ చేశాం, ఎక్కడైతే ఇబ్బంది లేదో వాటిని కొనసాగించాం. ఇలా కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రకంగా మేము రాష్ట్రంలో 17 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఇచ్చాం. అబద్ధాలు చెప్పేది మీరు. ముఖం చెల్లక మేం చెప్పేటువంటి సమాధానాలకు, మేము అడుగుతున్న ప్రశ్నలకు, మేము చూపిస్తున్న ఆధారాలకు తట్టుకోలేక మా మైక్ కట్ చేశారు. 38 మంది ఉన్న బీఆర్ఎస్ పార్టీకి గంట టైం ఇస్తారా? ఏమి ఇంత కాళేశ్వరం కమిషన్ మీద నిన్న మేము అసెంబ్లీలో అడిగాం. అసలు ఈ సమయంలో వరదల గురించి మాట్లాడదాం, ఈ సమయంలో ఎరువుల కొరత గురించి మాట్లాడదామంటే లే వరదలు కాదు, బురద రాజకీయం, కాళేశ్వరమే మాట్లాడతామన్నారు. అయినా కూడా ఓపికగా ఇవాళ మేము అటెండ్ చేస్తే కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో మాట్లాడుతున్నాడు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఆయకట్టు పెరిగింది, ఇన్ని ఎకరాల పంట పండింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను అంటా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎక్కడన్నా ఒక కాలువ తవ్వినరా, ఒక చెరువు కట్టారా, ఒక్క చెక్ డ్యామ్ కట్టారా, 1 ఎకరానికన్నా కొత్తగా నీళ్లు ఇచ్చారా? మరి ఏడికెళ్ళి పెరిగింది పంట? అదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి. మేము మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేశాం, చెక్ డ్యాములు కట్టాం. మా ప్రభుత్వ కృషి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఆయకట్టు పెరిగింది. మీరు వచ్చినాక ఇరిగేషన్ శాఖలో 1 ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇయ్యలేదు.